ఓం మాంగళ్యదాయిని నమః, ఓం ఆన్యాయ నమః, ఓం సర్వమంగళకారిణ్యే నమః, ఓం యోగలక్ష్మీ నమః, ఓం భోగలక్ష్మీ నమః, ఓం రాజ్యలక్ష్మీ నమః, ఓం త్రిగుణకాయ నమః, ఓం సర్వసౌభాగ్య సంపన్నాయ నమః, ఓం సర్వసంపత్తిదాయిన్యే నమః, ఓం నవకోణ పురావాసాయ నమః, ఓం బిందుత్రయ సమన్వితాయ నమః. శ్రీ బాలా త్రిపుర సుందరి అష్టోత్తర శతనామావళి సంపూర్ణమైపోయింది. అయితే బాలా త్రిపుర సుందరి త్రిపురేశ్యై చ విద్మహే కామేశ్వరే చ ధీమహి తన్నో బాలా ప్రచోదయాత్. శ్రీమాత్రే నమః. ఈ సంవత్సరం అంట 2025 సంవత్సరంలో దేవీ నవరాత్రులు అమ్మవారు ఏనుగు వాహనమై వస్తారంట ఈ సంవత్సరం. అందుకని అమ్మవారి వాహనంగా ఏనుగు రావటం శుభసూచకమని, ఇది సమృద్ధి, జ్ఞానం మరియు బలానికి చిహ్నంగా ఉంటుందని, అమ్మవారు ఏ వాహనం వస్తారు, ఎలా వీడ్కోలు పలుకుతారు అనేది ప్రతి సంవత్సరం నవరాత్రుల ప్రారంభంలో నిర్ణయించబడుతుందంట. ఈ నవరాత్రుల ప్రారంభం ఏ వారంలో అయితే అవుతుందో దాని ప్రకారం అమ్మవారి వాహనం నిర్ణయించబడుతుందంట. ఇది దేవి భాగవతంలో ఉంది. చెప్పిన ప్రకారం అయితే నవరాత్రి ఆదివారం లేదా సోమవారం ప్రారంభం అయితే దుర్గాదేవి ఏనుగుపై అంటే గజారూఢమై వస్తుందన్నమాట. మంగళవారం లేదా శనివారం ప్రారంభం అయితే ఆమె గుర్రంపై తురంగమై వస్తుందని, గురువారం నవరాత్రి ప్రారంభం అయితే ఆమె పల్లకిలపై డోలాయాన్ వస్తుందన్నమాట. అంటే బుధవారం నవరాత్రి ప్రారంభం అయితే ఆమె పడవపై అంటే పల్లకి అంటే డోలాయన్ అనుకుని, ఇక్కడేమో పడవపై నౌకపై వస్తుందన్నమాట. దేవి ఏనుగుపై వచ్చినప్పుడు అట్లా ఏనుగుపై వచ్చినప్పుడు అది స్థిరత్వం అని, వైభవం అని మరియు పొంగి పొర్లుతున్న ఆశీర్వాదాల యుగాన్ని సూచిస్తుందన్నమాట. భారతీయ సంస్కృతిలో లోతుగా పాతుకుపోయిన ఏనుగు అనేది రాజ్య అధికారానికి చిహ్నంగా ఉండేది. దీన్ని ఊరేగింపులు మరియు యుద్ధం రెండింటిలోనూ ఉపయోగించారు. గణేశుడితో దాని సంబంధం అడ్డంకులను తొలగించే దాని పాత్రను మరింత బలోపేతం చేస్తుందన్నమాట. ముందుగా సాగే సజావుగా మరియు సుసంపన్నమైన మార్గాన్ని నిర్ధారిస్తుందన్నమాట. ఈ గజలక్ష్మి అంతులేని అదృష్ట అనే ఐరావతం దివ్యశక్తిని ప్రతిబింబించినట్లే చైత్ర నవరాత్రుల్లో ఏనుగుపై దేవి దర్శనం దైవిక కృపమాట, శ్రేయస్సు మరియు అచంచలమైన శక్తిని కలిగి ఉన్న శుభ సమయాన్ని సూచిస్తుందన్నమాట. అమ్మవారి రాక ఏనుగుపై జరిగితే అది అధిక వర్షాలు కురుస్తాయని, సుఖ సంతోషాలు పెరుగుతాయని నమ్ముతారు. అందుకే అమ్మవారు ఏనుగుపై రావడం శుభంగా భావిస్తారన్నమాట. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.